గతంలో జిల్లా కలెక్టర్ గారు మీ మధ్యలోకి వచ్చి మేము ఏం కావాలనో అడిగినరా గుర్తు తెచ్చుకోండి. అధికారులందరూ కూడా మీ ఊరికి వచ్చి మా అక్క చెల్లెలను అన్నదమ్ములను కూర్చోబెట్టుకొని మేము ఈ పథకాలు ఇస్తున్నాము, మీరు డైరెక్ట్గా దరఖాస్తు పెట్టుకోండి, మధ్యలో ఎవ్వరు అవసరం లేదు, ప్రభుత్వానికి మీరు దరఖాస్తు ఇస్తే వాళ్ళే మీ ఇంటికి వస్తారు, మీకు ఏమేం పథకాలకు మీకు అర్హత ఉందో నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి మొట్టమొదటిసారిగా మేము మీ ముందుకు వస్తూ ఉన్నాం. ఇటువంటి అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. గ్రామంలో ఈడ దాదాపుగా 2500 మంది జనాభా ఈ గ్రామానికి. అందరూ అన్ని పథకాలకు అర్హత ఉంటుందా అమ్మ? వారు ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, కార్ల మీద తిరిగేటోళ్ళు ఉంటారు, ఉద్యోగం చేసేటోళ్ళు ఉంటారు, ఏం లేని వాళ్ళు కూడా ఉంటారు. ప్రభుత్వం ఎప్పుడు కూడా మొదలు ఏం లేని వాళ్ళు అతిపేద వాళ్లకు ఏమైనా సహాయం చేయాలి, వాళ్ళు 3 పూటల కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవాలి అని చెప్పి ఆలోచిస్తారు. అయితే ఏమైతుంది, ఒక్కోసారి అన్ని పథకాలు అందరికీ అందవు. ప్రభుత్వం కొన్ని నియమాలు పెట్టుకుంటుంది. ఇంతవరకు ఉన్న వాళ్ళు ఈ పథకం, గవర్నమెంట్ పెన్షన్ వచ్చేటోళ్ళకు ఈ 2000 పెన్షన్ అవసరమా? అవసరం లేదు. కాబట్టి ఈ 2000 పెన్షన్ వచ్చే దాంట్లో గవర్నమెంట్ నుంచి పెన్షన్ వచ్చేటోళ్ళని తీసేస్తాం. కార్లు బంగ్లాలు కట్టుకొని 5 కార్లు ఉండి హైదరాబాద్లో మహబూబ్ నగర్లో బంగ్లాలు కట్టుకున్న వాళ్ళకు పెన్షన్ అవసరమా? అవసరం లేదు. అట్లా మనం అందరం అర్థం చేసుకోవాలి. కొన్ని పథకాలకు కొన్ని మందికి అర్హత వస్తుంది, కొంతమందికి రాదు. ఈరోజు మా పెద్దలు ఉన్నారు, ఈడ మా పెద్దమ్మలు ఉన్నారు, కొంతమందికి పెన్షన్ రాలే గత 10 సంవత్సరాలుగా. వాళ్ళు అర్హత ఉంది, వాళ్ళకు ఇవ్వాలి పెన్షన్, అందుకే అధికారులు వచ్చి మీ పేర్లు తీసుకుంటారు. కొంతమంది నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకు భూమి లేదు, కాయ కష్టం చేసుకొని కూలీనాలు చేసి బతుకుతారు. మరి ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు భరోసా ఇస్తాం. ఇప్పుడు ఇవన్నీకే మీ అందరిది కూడా లిస్టు తీసుకున్నారు, మన అధికారులు చెప్పిండ్రు. ఈ గ్రామంలో అందరి కొద్దో గొప్ప భూమి ఉంది కాబట్టి ఒక్క 7 ఎకరాలు అర్హత లేదు, మిగతా ప్రతి ఒక్క ఎకరానికి ఆ ఓనర్లు ఆ పట్టేదారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు రైతు భరోసా ఇస్తా ఉన్నాం. మరి భూమి లేని వాళ్ళు ఏం చేయాలి? దానికోసం కూడా ప్రభుత్వం పథకం తీసుకొని ఏ భూమి లేకుండా కూలినాలు చేసి పని చేసుకునే వాళ్ళకు వాళ్ళకు కూడా అంతో ఇంతో డబ్బు వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా సంతోషపడతారని చెప్పి ఆ పథకం కూడా తీసుకొచ్చి మళ్ళీ ఎవరో పెడితే కాదు, వీళ్ళందరూ ఇంటింటికి పోయి సర్వే చేసి దాంట్లోకి వెళ్ళి కొన్ని పేర్లు తీసుకుంటా ఉన్నారు. మళ్ళీ ఏమంటున్నాము, సరే ఈసారి 20 రోజులు జాబ్ కార్డు ఉండి 20 రోజులు పనిచేయని వాళ్ళు ఉన్నారు, కొంతమంది పట్టణంలో పనిచేస్తున్నారు, లేకుంటే ఎందుకులే నాకు మంచి కూలి వస్తుంది అని చెప్పి వేరే ఊరికి పోయి కూలి చేసుకుంటూ ఉన్నారు. మేమేమంటున్నాము, ఈసారి మీకు అందకపోతే ఈ సంవత్సరం మీరు చేయండి 20 రోజులు 30 రోజులు చేసి మీకు పేరు ఎక్కించుకోండి, వచ్చే సంవత్సరం మళ్ళీ మీకు వస్తుంది. అంటే ప్రతిదానికి కూడా మీకు ఏదైనా సమస్య ఉంటే దానికి పరిష్కారం ప్రభుత్వం చెప్తుంది. ఈసారి మీకు ఎలిజిబిలిటీ రాలే, నెక్స్ట్ టైం దాన్ని తెచ్చుకుంటే మీకు వస్తుంది. వచ్చేసారి మళ్ళా ఏదైతే భూమి లేని వాళ్ళకి ఇస్తున్నారో దాంట్లో ఇంకొంతమంది యాడ్ అయితే మళ్ళీ వాళ్ళకు కూడా ఇస్తాం. పెన్షన్లు కొంతమంది గతంలో వచ్చినాయి, కొంతమందికి రాలే, వాళ్ళందరికీ కూడా ఈసారి పెన్షన్ ఇస్తాం. గతంలో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ఈ గ్రామంలో ఎన్ని కట్టించారు రాజేష్? గతంలో ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అన్నా అది కాదయ్యా, నేను చెప్పేది అర్థం చేసుకుంటా. 180 ఇండ్లు అప్పుడు కట్టించినాం, మళ్ళీ కొత్త వాళ్ళు అయిన వాళ్ళకు కూడా కట్టేయాలి కదా, అందుకే మళ్ళీ ఈ స్కీమ్ తీసుకొస్తుంది గవర్నమెంట్. ఎప్పటికప్పుడు ప్రజల నుంచి ఏదైనా డిమాండ్ వస్తే, అవసరం వస్తే మార్చుకొని ఈ పథకం మనం పబ్లిక్ ఇవ్వాలి, మన పేదోళ్లకు అండగా నిలబడాలి అన్న ఆలోచనతోటి మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కలెక్టర్ గారు అధికారులు అందరూ కూడా ఇంటింటికి 3 సార్లు సర్వే చేస్తున్నారు. కొంతమంది అంటారు ఎన్నిసార్లు అప్లికేషన్ ఇవ్వాలయ్యా అని. అవును, మీకు అప్లికేషన్ ఇవ్వడానికే మీకు ఇబ్బంది అవుతుందో చిన్న కాగితం రాసి మాకు ఇవ్వడానికే, కానీ హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ నుంచి అధికారులు ఒక్కొక్కసారి 3 సార్లు మీ ఇంటికి వస్తున్నారు. మరి వాళ్ళకి ఇబ్బంది లేదా? ఎందుకు వస్తున్నారు అంటే అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వ పథకాలు వాళ్ళకు అందాలి, ఒక్క పేదవాడు కూడా మిగిలిపోవద్దు ఈ పథకాలలో అని చెప్పి మొదటిసారి అప్లికేషన్ ఇచ్చినప్పుడు కొంతమంది ఏమన్నారు, అయ్యా మేము పూనాలో ఉన్నాం, మేము బయట ఉన్నాం, హైదరాబాద్లో పని చేసుకుంటున్నాం, మాకు తెలియకపోయా. అందుకే మళ్ళీ ఒకసారి ఇచ్చినాం.
మళ్ళా కూడా కొంతమంది మిస్ అయిందని చెప్పి ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది. అందుకే మళ్ళీ ఒకసారి ఈరోజు గ్రామాన సభలు పెట్టి మా అధికారులందరూ, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, ఎంపీడీఓలు, ఆఖరికి జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరం కూడా మీ గ్రామాలకు పోతా ఉన్నాం. మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకుంటా ఉన్నాం. ఇదంతా ఎవరి కోసమమ్మా? మీకోసం. మన గ్రామాల్లో ఉండే పేదవాళ్ళు, పెద్ద మనుషులు, వాళ్లకు ప్రభుత్వం నుంచి వచ్చేది నేరుగా వాళ్ళకు రావాలి. మధ్యలో దళారులు ఎవరు ఉండొద్దు, బ్రోకర్లు ఎవరు ఉండొద్దు, మీరు ఎవరికి రూపాయి ఇవ్వకూడదు అన్న ఆలోచన చేస్తా ఉన్నాం. మంచి ఆలోచనే కదా ఇది. వెనకటికో సామెత ఉండనంట, ఈ పెద్దమ్మలాగా పెద్ద మనిషికి ఇద్దరు కోడళ్ళు, పెద్ద కోడలు ఏమో పెట్టదంట, చిన్న కోడలు అప్పుడప్పుడు మంచిగా చూసుకుంటుందంట. ఓ రోజు ఆమె కూడా పెట్టబోయేటాలకు ఆమె పట్టుకొని తిడుతుందంట. పెట్టనామె పెట్టకనే నీకేం మాయరోగం వచ్చిందే తల్లి అని పెట్టేటామని తిడుతుందంట. గట్లా ఉంది పరిస్థితి. మీకు మంచి చేయాలి, మీ ఇంట్లో మంచిగా సంక్షేమ పథకాలు రావాలి, మీరు నిమ్మలంగా బతకాలని మేమనుకుంటుంటే ఎవరో ఒకరిద్దరు తయారైపోయి వాళ్ళు పెట్టడానికి ట్రై చేస్తాం. అదొద్దు. వాళ్ళకి సమస్యలు ఉంటే అధికారులను అడగాలి, ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి. ఇంతమంది కోసం ఈరోజు కలెక్టర్ గారితో సహా మేమందరం మా పనులు వదులుకొని మీ దగ్గరకు వచ్చాం. వీళ్ళకి పాపం నిద్ర లేదు, రాత్రి నిద్ర లేదు. వారం రోజుల నుంచి ఇదే పనిగా తిరుగుతూ ఉన్నారు మా ఆశక్కలు, మా ఆయాలు, మా అధికారులు అందరూ కూడా. కాబట్టి కొద్దిగా నిదానంగా ఓపిక పట్టుకొని ఈ ఒక్క రోజుతో అయిపోతుంది. మళ్ళా ఎవరైనా దరఖాస్తులు చేయక మిస్ అయింది, రేషన్ కార్డు లిస్టు చేస్తారు, దాంట్లో 10 మంది పేరు మిస్ అయింది, ఏం ఇబ్బంది లేదు. మళ్ళీ మీరు దరఖాస్తులు ఇవ్వండి, మళ్ళీ అధికారులు వస్తారు, మీకు శాంక్షన్ చేస్తాం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మనము మంచిగా పెద్దగా ఆలోచన చేయాలి. ప్రభుత్వం మీకోసం అండగా నిలబడ్డది. అన్ని రకాలుగా పార్టీలు చూడం, ఏం చూడం. పేద వ్యక్తులు ఉండి అర్హులు ఉంటే వాళ్ళు ఎవరైనా సరే వాళ్లకు సంక్షేమ పథకాలు అందజేయాలని చెప్పి ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి కూడా లాభం జరుగుతుంది. అందుకే 1 సంవత్సరంలో 60,000 కొలువులు మన పిల్లలకి ఇచ్చినాం. తర్వాత ఆడపిల్లలు మీరందరూ కూడా బస్సులలో పోవడానికి ఫ్రీగా ఆర్టీసీ బస్సులను వేసి మిమ్మల్ని అందరూ ఎక్కడికంటే అక్కడ పోవడానికి అనుమతిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి 10 సంవత్సరాల్లో రాని రేషన్ కార్డులు అందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి మొత్తం ఏర్పాట్లు చేసుకొని మీ దగ్గరకు వచ్చినాం. మరి రేషన్ కార్డులో ఉట్టిగేమి ఇస్తలేం, సన్న బియ్యం ఇస్తున్నాం. మరి సన్న బియ్యం ఇవ్వాలంటే ఉట్టిగానే రావు కదా. రైతులకు చెప్పినాం, మీరు సన్న బియ్యం బండి అండి, మీకు 500 రూపాయలు బోనస్ వస్తుంది అని చెప్తే పాపం మా రైతన్నలు ఈసారి దొడ్డోట్లు పెట్టుకోకుండా సన్న ఓట్లు పెట్టుకొని ఈరోజు 500 బోనస్ తీసుకున్నారు. మరి ఆ సన్నబోయే బొడ్లన్నీ మేము తీసుకున్నాం. గవర్నమెంట్ తీసుకొని దేనికోసం తీసుకుంటుంది గవర్నమెంట్? మా ఇళ్లలో పెట్టుకుంటామా? మళ్ళా రేషన్ కార్డులలో, రేషన్ షాపులలో సన్న బియ్యాన్ని పంపించి మన వాళ్ళందరికీ కూడా సన్న బియ్యం తినిపించాలి రేషన్ కార్డులో ఉన్న వాళ్ళందరికీ అని ఆలోచన చేసినాం. మరి రేషన్ కార్డులు లేని వాళ్ళు ఏం చేయాలి? అందుకే మళ్ళీ వచ్చి రేషన్ కార్డులు లేని వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం. అంటే ఒక ఆలోచన చేసి దానికి వెనుక పెద్ద పని చేస్తే మీ ముందుకు వస్తాయి. ఈ సంవత్సర కాలం మేము ఆ పనులన్నీ చేసినాం. మన ముఖ్యమంత్రి గారు కూడా ఇవన్నీ ఆలోచనలు చేసి ఒక్కొక్కటి మొదలు తొందరగా ఇచ్చేది తొందరగా ఇస్తున్నాం, ఆలోచన చేసి ఇచ్చేది ఆలోచన చేస్తున్నాం, సర్వే చేసి ఇచ్చేది 3 సార్లు 1కి 3 సార్లు సర్వే చేయించి ఎవరు అర్హులు ఎవరు కారు అని గుర్తించిన తర్వాత తప్పులు జరగొద్దు అని చెప్పి 1కి 10 సార్లు ఆలోచన చేసి చేస్తున్నాం. అయినా సరే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కొంతమందికి లోన్ రాకపోవచ్చు, కొంతమంది రుణమాఫీ కాకపోవచ్చు. ఎందుకు రాలేదు, ఎట్లా రాలేదు అని చెప్పి అధికారులు ఆరాధించి వాళ్ళకు కూడా లోన్ ఇప్పించే ఏర్పాట్లు చేస్తాం. ప్రభుత్వం ఉన్నది మీకోసమే. ప్రతి సంక్షేమ పథకం మీకు అందాలనే ప్రభుత్వం ఏదైతే గైడ్ లైన్స్ అంటే విధి విధానాలు పెడతాదో దాని ప్రకారంగా అధికారులు పనిచేస్తారు. ఒకవేళ ఏదైనా పొరపాట్లు ఉంటే మళ్ళా దాన్ని సవరించుకుంటారు. ధరణికి అప్పుడు వచ్చింది, సరిదిద్దుకునే అవకాశం లేకుండే. అందుకే ఆ ధరణిని రద్దు చేయాలి. మరి రద్దు చేసి ఏం పెట్టాలి? దాని మీద చర్చ చేసి కమిటీలు వేసి ఏం చేస్తే మనకు గ్రామాల్లో ఉన్న రైతులకు సులభంగా పేర్లు మార్చుకోవచ్చు అదంతా చేసి కంప్యూటర్ల సాఫ్ట్వేర్ మార్చి కంప్యూటర్లు ఎక్కించి ఇప్పుడు ధరణిని రద్దు చేసి మీకోసం కొత్తది తీసుకొస్తా ఉన్నాం. అందుకే ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా చిన్న విషయాలను కొట్టుకొని అది చేయలేదు ఇది చేయలేదు అంటే తప్పవుతుంది. ప్రభుత్వంతో మీరు పని తీసుకోవాలి. అధికారులు వచ్చినప్పుడు వాళ్ళను రిక్వెస్ట్ చేసుకోవాలి, దరఖాస్తులు ఇవ్వాలి. ఇంతమంది అధికారులు నాయకులు మీకోసం ఉన్నారు. మిమ్మల్ని మంచిగా చూసుకోవడానికే మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఉన్నది.
దయచేసి ఇది మీరందరూ అర్థం చేసుకోరు. ఇప్పుడు కలెక్టర్ గారు వెళ్ళిపోతారు, నేను ఇంకో ఊరికి పోతాను మీలాగానే మాట్లాడనీకి. కానీ మా అధికారులు ఇన్నే ఉంటారు. మీకు ఏ ఇష్యూ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఇగో వీళ్ళు చూడు, వీళ్ళు పాపం వారం రోజుల నుంచి వాళ్ళకి తిండి తిప్పలు లేదు, మీకోసం వచ్చి వాళ్ళ కుటుంబాలను వదిలేసి కూర్చున్నారు. వాళ్ళు రాసుకుంటారు, మీరు ఏ కాగితం ఇచ్చినా నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకొని మహబూబ్ నగర్లో కలెక్టర్ ఆఫీస్లో అధికారులను పెట్టింది మన కలెక్టర్ అమ్మ, మొత్తం ఫీడింగ్ చేసుకుంటారు. చేసిన తర్వాత అందరికీ కూడా ఒక్కొక్కటిగా రేషన్ కార్డు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ ఇల్లు కావచ్చు, ఇంకా అనేక సంక్షేమ పథకాలు గతంలో ఇంకా రాబోతా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మీకు ఇచ్చేందుకు మేమందరం కూడా ఎల్లవేళ సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కొత్తపేట గ్రామస్తులు వచ్చిర్రు. నేను కూడా ఇక్కడ ఈ బిల్డింగ్ ఎప్పటి నుంచో సగం చేసింది, గతంలో ఉన్న వాళ్ళు సగం పని చేసిర్రు. ఇప్పుడు దాన్ని పూర్తి చేయాలని చెప్తే దీనికి కూడా శాంక్షన్ చేసినాం. ఎంత చేసినాం? 18 లక్షల రూపాయలు. త్వరలో ఉగాది లోపల కంప్లీట్ చేసుకుంటారా? మరి ఉగాది పండుగ రోజు మీ ఊరికే వస్తా, దీన్ని బ్రహ్మాండంగా ఓపెన్ చేసుకుందాం. ఈ మంచి కమ్యూనిటీ, ఇక్కడ షాపులు, ఇంకా పైన కమ్యూనిటీ హాలు, మళ్ళీ అక్కడ మీటింగ్ పెట్టుకుందాం. మీకు ఏమేమి రేషన్ కార్డులు వస్తున్నాయో, సన్న బియ్యం వస్తుందో అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీ మధ్యలోనే కూర్చొని, ఇంకేమైనా మీకు కావాల్సి ఉంటే, ఇంకెవరైనా తప్పిపోయి ఏమైనా స్కీమ్ రాలేదు, హైదరాబాద్ ఉన్నారో పూనాలు ఉన్నారో వాళ్ళని కూడా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా అవసరమైతే ప్రభుత్వం నుంచి సహాయం చేయడానికి మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం. మేము మీ సేవకులం, మేము పాలకులం కాదు, మేము మీ సేవకులం. మీకు సేవ చేయనీకరే జిల్లా కలెక్టర్ కాడ నుంచి ముఖ్యమంత్రి గారి కాడ నుంచి మా వరకు మేము మీకు సేవ చేయనీకే ఉంటాం. ఏదైనా చిన్న పొరపాట్లు ఉన్నా సరి చేసి మీకు ప్రభుత్వ పథకాలు అందేటట్టుగా చేయనీకే మేము ఉన్నాం. అందుకే ఈరోజు మీకోసం ప్రత్యేకంగా మా కలెక్టర్ వచ్చింది. భవిష్యత్తులో ఈ కొత్తపేట నుంచి ఏమైనా అప్లికేషన్స్ వస్తే అమ్మ, వాళ్ళందరూ ప్రేమతోటి మీకు అప్లికేషన్స్ ఇస్తే వెంబడే వాళ్ళకి శాంక్షన్ చేయాలని చెప్పి వాళ్ళ తరఫున మేము కోరుతా ఉన్నా. కొత్తపేట మంచి గ్రామం, పెద్ద గ్రామం. ఇక్కడ ఎక్కువ బడుగు బలైన వర్గాలు ఉన్నారు, కాయ కష్టం చేసుకునే వాళ్ళు ఉన్నారు, రైతన్నలు ఉన్నారు. మిమ్మల్ని ప్రత్యేక దృష్టితో చూడాలని చెప్పి మా కలెక్టర్ అమ్మని కోరుకుంటూ, నేను కూడా కొత్తపేట కోసం బ్రహ్మాండంగా ఏం కావాలంటే అవి, స్కూల్ అంటే స్కూలు, టాయిలెట్లు అంటే టాయిలెట్లు, రోడ్లు అంటే రోడ్లు, డ్రైనేజ్ అంటే డ్రైనేజీ ఈ రాబోయే కాలంలో ఇస్తాం. మన పిల్లలకు మంచి చదువులు చదివిస్తాం. మళ్ళీ మీ గ్రామంలోకి వచ్చి 10వ తరగతి పిల్లలు చదువుకునే పాఠశాలకు పోయి వాళ్లకు మంచి పుస్తకాలు అవి చదివితే వాళ్ళకు మార్కులు ఎక్కువ వస్తాయి పరీక్షల, అవి కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఖచ్చితంగా మన కొత్తపేట గ్రామం ఆదర్శవంతంగా ఉండాలి. అన్వాడ మండలంలో అన్ని గ్రామాల కల్లా నెంబర్ 1 ఉన్న నీకే మీరు అందరూ కూడా ట్రై చేయాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం.